మొన్న సాయంత్రం సరదాగా బీచ్ రోడ్ లో వెళ్తున్నప్పుడు ఈ అబ్బాయిని చూశాను. ఇది జనతా గోల్డెన్ బాయ్ అంటూ ఉంటారంట. సో తన్ని వెళ్ళి అడిగినప్పుడు రోజుకి ఒక 8 గంటలు కంటిన్యూస్ గా అలాగే ఉంటాను అని చెప్పాడు. చాలా షాక్ అయ్యా. 8 గంటలు లేదా ఎక్కువసేపు ఒకే పొజిషన్ లో ఉంటే వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఎలాంటివి అనేవి చెప్పడానికి ఈ రీల్. పాయింట్ నెంబర్ 1. సో ఎప్పుడైనా సరే అబ్నార్మల్ పొజిషన్స్ లో మనం ఒకే పొజిషన్ నడుము అంతా కూడా అలా ఏమి స్ట్రెచ్ చేయకుండా అలా వదిలేస్తే గనక ప్రెషర్ అంతా కూడా ఆ నడుము మీదే పడే అవకాశం ఉంటూ ఉంటుంది. డిస్క్లు కొంచెం తొందరగా అరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇనిషియల్ స్టేజెస్ లో ఇదంతా కూడా బాగానే అనిపిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ టీనేజ్ లో, ఎర్లీ 20s లో ఈ పనులు ఒకే పొజిషన్ లో కంటిన్యూస్ గా నిలబడడం గానీ కూర్చోడం గానీ ఇవన్నీ చేస్తే బాగానే ఉండొచ్చేమో గానీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ డీజనరేషన్ అంటే అరుగుదల పెరుగుతున్న కొద్దీ నొప్పులు అనేవి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. బట్ స్టిల్ అవి రాకుండా ఉండాలి అంటే మటుకు ఎవ్రీ పర్సన్ ఒక 20 నిమిషాల్లో అరగంట తర్వాత కూర్చున్న తర్వాత లేచి నించోవడం, చిన్నగా స్ట్రెచ్లు చేయడం, మళ్ళీ మీ పని మీరు చేసుకుంటే కొంచెం బెటర్ గా ఉంటుందని మాత్రం చెప్పగలుగుతాను.